వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. భూమి గుండ్రంగా ఉంటుంది, అలాగే గుండ్రంగా తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతూనే తనకి తాను తిరుగుతూ ఉంటుంది. నేను ఎందుకు ఈ గుండ్రంగా ఉంది అని చెప్తున్నానంటే, లడ్డు కూడా గుండ్రంగానే ఉంటుంది. సో లడ్డు కూడా ఇప్పుడు భూమి ఎలా తనకు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ అదంతా గుండ్రంగా ఎలా ఉంటుందో, ఈ గుండ్రంగా ఉన్నటువంటి లడ్డు కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగింది, జగన్ చుట్టూ తిరిగింది, వైసీపీ చుట్టూ తిరిగింది, ఏఆర్ డైరీల చుట్టూ తిరిగింది, వైఆర్ టీడీపీ ఆఫీస్ ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు దగ్గర ఆగి నిన్న ఒక్కరోజు జరిగిన పరిణామాలతో స్వతంత్ర సిట్తో మళ్ళీ వైసీపీ దగ్గరికే వచ్చేసింది. అంటే ఎలా తిరుగుతూ 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 గుండ్రంగా తిరిగిందో మళ్ళీ తిరుగుతూనే వైసీపీ దగ్గరే వచ్చి ఆగింది. సో నిన్న ఒక్కరోజు పరిణామాల్లో మనం చూస్తే సుప్రీంకోర్టులో కల్తీ లడ్డు వ్యవహారం నిన్న విచారణ జరిగిన తరువాత స్వతంత్ర సిట్ నియమిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో ఏర్పాటు చేసింది. సిబిఐ, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి 2 అధికారులు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి మరొకరు, దాదాపుగా 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ని లడ్డూ కల్తీ వ్యవహారం తేల్చమని చెప్పి టైం బౌండ్ లేకుండానే స్పష్టమైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్పింది. సో పర్యవేక్షణకి సిబిఐ డైరెక్టర్ ను ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చి జారీ చేసింది. సో మొత్తంగా ఒక రకంగా ఇది వైసీపీకి దెబ్బ అదుర్సనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏముంది, ఏం జరిగింది అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడము అంటేనే కల్తీ జరిగిన వ్యవహారాన్ని తేల్చండి అని, అలాగే రాష్ట్ర సిట్ అధికారుల విశ్వసనీయతపై కూడా ఎటువంటి అనుమానం లేదు, శంకించలేదు అంటూ కూడా స్పష్టం చేసింది. కానీ మరి అదేమిటో ఈ వ్యవహారంపై దాదాపుగా నిన్న మనం చూస్తే స్వతంత్ర సిట్ ఏర్పాటుకి సంబంధించిన 5 సభ్యుల విషయంలో అన్ని పార్టీలు రెస్పాండ్ అయ్యాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు రెస్పాండ్ అయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు గారు రెస్పాండ్ అయ్యారు. సత్యమేవ జయతే, నమో వెంకటేశాయ, సిట్ ని స్వాగతిస్తున్నాం, స్వతంత్ర సిట్ ని అని చెప్పి ఆయన స్వాగతించారు. దాదాపుగా టీడీపీకి సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. తప్పుడు నిర్ణయాలు, అపవిత్ర చర్యలకు పాల్పడిన వారికి సంబంధించిన బాగోతాలన్నీ బయటకు రాబోతున్నాయని అన్నారు. బీజేపీ స్పందించింది, వారు స్వాగతించారు. ప్రధానంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఈ విషయంలో ఆయన స్వాగతిస్తూనే, అసలు ఇప్పుడు బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీమణి లేకుండా ఎలా వ్యవహరించారన్న విషయంపై సీరియస్ అవుతూనే నిజాలు బయటికి రావాలంటూ ఆయన చాలా సీరియస్ గా స్పందించారు. అందరి స్పందనలు బాగున్నాయి. కానీ ఇక్కడ వైసీపీ విషయానికి వస్తేనే డబుల్ రియాక్షన్స్ కనిపించాయి. ఎవరైతే పిటిషన్ వేశారో వైవి సుబ్బారెడ్డి గారి స్పందన ఒకలాగా ఉంది. ఇక పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారి ప్రెస్ మీట్ లో స్పందన ఇంకొకలా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారేమో ఆయన స్వాగతిస్తున్నామని చెప్తూనే అసలు తన హయాంలో ఏఆర్ డైరీ బిడ్ వేయలేదు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఏం లేదు అంటూ కూడా ఒక ముసుగులో గుద్దులాట వ్యవహారంతో ఆయన మాట్లాడుతూ స్వాగతిస్తున్నాం అంటూనే ఒక రకంగా మళ్ళీ రానివ్వండి అవ్వనివ్వండి అన్నట్టు మాట్లాడారు. అదే జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే గారైతే అసలు చంద్రబాబు నాయుడు గారిని ఏదో కోర్టు తిట్టేసినట్టు, అసలు సిట్టుని తీసేసినట్టు, అసలు సిట్టు పై విశ్వసనీయత లేకనే స్వతంత్ర సిట్టు వేసినట్టు, సో తీర్పంతా కూడా ఆయనే చెప్పేసుకున్నారు. నిన్న లడ్డు పవిత్రత అయ్యిందనేది అబద్ధం, సిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదు, ఈ విషయం చెప్పడానికి ఏమీ అక్కర్లేదు అంటూ కూడా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. అలాగే తాడేపల్లి నివాసంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి దాంట్లో చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది అంటూ ఆయన చెప్పారు. ఇక్కడ మరి చంద్రబాబును ఎక్కడ ఆక్షేపించారో ఆయనకే తెలియాలి. ఆయన వేసిన సిట్ ను రద్దు చేసింది. లడ్డు వ్యవహారంలో అసలు ఏం జరగలేదు, ఇది క్రిస్టల్ క్లియర్ ఆయనే చెప్పేశారు. ఎందుకంటే దర్యాప్తు సంస్థ మరి ఎందుకో మరి వ్యవస్థలు స్వతంత్ర సిట్ వేసి వాళ్ళు తేల్చమని చెప్తే అవసరం లేదు, అంత క్లియర్ అని మరి ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ఎక్కడ స్వాగతించింది లేదు. చంద్రబాబునే సుప్రీంకోర్టు ఆక్షేపించేసిందని, సిట్ని తిట్టేసిందని, ఈయనపై నమ్మకం లేకుండా సిట్ని తీసేసిందని అన్నారు. అసలు సిట్ని ఎక్కడా కూడా ఆక్షేపించింది లేదు. రాష్ట్ర సిట్ అధికారుల విశ్వసనీయతను శంకించడం లేదని క్లియర్ కట్ గా చెప్పింది. మరి అందరిది ఒక దారి అయితే జగన్ గారిది, పులివెందుల ఎమ్మెల్యే గారిది ఇంకొక దారి. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీతో పాటు బోల్ బాబా అనేది ఇంకొక డైరీ కూడా ఇప్పుడు వార్తల్లోకి వెలుగు చూస్తోంది. అసలు ఈ బోల్ బాబా డైరీ దగ్గరే వైష్ణవి కూడా కొన్న నెయ్యికి సంబంధించిన
బిల్లులు ఈ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక బయట పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వీళ్ళంతా ఒక సిండికేట్ అయ్యారన్నది వార్తలైతే ఇప్పుడు ఈ బోల్ బాబా డైరీ కూడా వీళ్ళతో సిండికేట్ అయ్యింది. అలాగే వైష్ణవి డైరీ, బోల్ బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు కూడా ఒకటే కావడం ఇక్కడ విశేషం. అయితే సామాన్యంగా మనం ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తే, నేను ఒక బిజినెస్ చేసినా, మీరు ఎవరైనా ఒక బిజినెస్ చేసినా, ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక రేటుని ఒక వస్తువు కొన్నప్పుడు దానిపై పై పెచ్చుకి అమ్ముతాం. తక్కువకైతే ఎక్కడా కూడా అమ్మి వ్యాపారం చేయడం. కానీ ఈ బోల్ బాబా దగ్గర నుంచి 355 రూపాయలకి కొని 319 రూపాయలకి టీటీడీకి సప్లై చేశారు. అంటే మరి వ్యాపార సూత్రాన్ని కూడా ఇక్కడ పాటించలేదు. అంటే కల్తీ జరిగింది అనేది కూడా చాలా మంది భావిస్తున్న విషయంలో ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. మొత్తానికైతే స్వతంత్ర సిట్ తో జగన్ అండ్ కో బిక్కచొచ్చిపోయిందా, వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చేస్తున్నారు, పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే పాపం పండినట్టేనా అని లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు నేపథ్యంలో వస్తున్నటువంటి రియాక్షన్స్, జరుగుతున్నట్టు పరిణామాలు అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్, అలాగే ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, బీజేపీ నుంచి కర్ణాట ఆంజనేయరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. పిల్లి మాణిక్యరావు గారు చైర్మన్ గా అయిన తర్వాత ఫస్ట్ టైం డిబేట్ కి వచ్చారు. హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు నిన్న జరిగినటువంటి పరిణామాలు, సుప్రీం నిర్ణయం, వైసీపీ రియాక్షన్స్, మీకే మొట్టికాయలంట, అసలు ఏముంది, అసలు సిట్టు లేదు, మిమ్మల్ని తోసిపుచ్చేశారు. సో ఓవరాల్ గా ఏం చెప్తారు? నమస్కారం మేడం, మీకు అట్లాగే శ్రీనివాస్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, వీక్షకులందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ఏదైతే తన ఆధ్వర్యంలో స్విట్ వేసిందో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ దేశంలో కోర్టుల్ని అట్లాగే శాసన వ్యవస్థని, పరిపాలనా వ్యవస్థని రాజ్యాంగంలో చేర్చారు. ఇవన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లాగా మేము మాట్లాడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక దశలో మీకు గుర్తుంటది, అమరావతి కేసు విషయంలో కోర్టులు గొప్ప లేకపోతే మేము గొప్ప, మాకు జనం ఓట్లేసి గెలిపించారు కాబట్టి మేము చెప్పినట్టు కోర్టులు వినాల్సిందే తప్ప మేము కోర్టుల మాటలు ఎందుకు వింటాం, ఆ కోర్టులో కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి కమ్మోళ్ళ తీర్పులు వస్తాయి, రెడ్లు ఉన్నారు కాబట్టి రెడ్డోళ్ళ తీర్పులు వస్తాయి అని చెప్పేసి కోర్టులను కూడా అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తానంటానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు చిట్లేసి నిజాలు నిగిదేల్చేటువంటి అధికారం ఉంది. అట్లాగే ఆ అధికారంతో సిట్ వేసాడు. సిట్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తా ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని లేకపోతే వ్యాఖ్యానాల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ సిట్టుని ఆపారు. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సిట్ వేసేటువంటి అధికారమే లేదు, మేము ఒక్కరే వేస్తాం, మేము లాయర్లతో వేస్తాం, మేము జడ్జీలతో వేస్తాం అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. ఏదైతే దర్యాప్తు వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలనే కలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టుని తీసివేయలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి ఇద్దరు, అట్లాగే సిబిఐ అనే దర్యాప్తు సంస్థ నుంచి ఇద్దరు, ఇంకొకరు టెక్నికల్ వ్యవస్థ నుంచి ఇంకొకరు, 5గురు కలిపి వేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు తీసేసినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, మోర్ పవర్ఫుల్. మోర్ పవర్ఫుల్. మీతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థని కలుపుకోండి అని చెప్పినట్టే, సూచించినట్టే. ఆ సూచన కూడా మేము తీసుకుంటాము, కోర్టులకి సంబంధం లేదనే మాట మేము మాట్లాడము. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, సిట్టు లేదు, పట్టు లేదు, ఏమైంది ఒక మాట మాట్లాడేది. మీరు కనుక గమనిస్తే ఈ సిట్ వేసినప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వద్దు, సిబిఐ చేత వేయించండి విచారణ అని చెప్పేసి మొన్నటి దాకా మాట్లాడేది. ఈ రోజు సుప్రీంకోర్టు సూచనతోటి ఒక కొత్త సిట్టు ఏర్పడతా ఉంటే సిట్టు లేదు, పట్టు లేదు, సిట్టు లేదు, బిడ్డు లేదు, బిట్టు లేదు, సిట్టు లేదు, బిట్టు లేదు, ఏమైంది వాళ్ళు వచ్చినా ఏదో రాష్ట్రానికి పోతారు అని చెప్పేసి మాట్లాడతారు. అంటే వ్యవస్థల పట్ల వీళ్ళకి నమ్మకం లేదు. మేము సుప్రీంకోర్టు ఏదైతే ఒక సూచన చేసిందో దాని ప్రకారమే వెళ్తాము. నంబర్ 1. నంబర్ 2, మీరు చెప్పినట్టు పాపం పండింది, జగన్మోహన్ రెడ్డికి పాపం పండింది. పాపం పండబట్టే వికృతమైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి, నేను లోతులోకి వెళ్ళాను, టైం లేదని చెప్పారు, వికృతమైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి
ప్రజలు తీర్పు ఇచ్చారు, పాపం పండబట్టే 11 మందికి పడిపోయారు. పిలిమాణిక్రావు గారు, నిన్న మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా గమనించారా లేదో, వ్యూవర్స్ కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర సిట్ నివేదిక తప్పుగా ఇస్తే అని అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన దాని మీద కూడా నమ్మకం లేదా? పాయింట్ నెంబర్ 1. 2, నాకు అనుకూలంగా ఇవ్వకపోతే వార్నింగ్ కింద చూడాలా దాన్ని? ఎందుకు నేను ఈ పాయింట్ వార్నింగ్ అంటున్నానంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ మీదే కేసులు పెట్టిన స్టైల్, వివేక గారి హత్య కేసులు. సో ఇప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చారా? మేడం గారు, మీరు ఒకటి, నేను ఆ పాయింట్ కూడా చెప్తాను. అనే మాట చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే పాపం పండబట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు 11 మందికి. కోర్టులు కూడా రేపు తీర్పులు ఇవ్వబోతా ఉన్నాయి. ఎక్కడ నుంచి? వివేక కేసుల విషయంలో, అంతకుముందు స్వీట్ కేసుల కంపెనీల విషయంలో, తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి విషయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ సహజ వనరులన్నిటిని దోపిడీ చేసిన విషయంలో కోర్టులు కూడా తీర్పు ఇవ్వబోతా ఉంది. పాపం పండింది. ఇకపోతే దేవుడు కూడా తీర్పు ఇవ్వబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా వదడు. తిరుమల తిరుపతి దేవుడు అంటే దేవదేవుడు. ఆ శ్రీవారి విషయంలోనే కలంకం తీసుకొచ్చి, శ్రీవారిని అవమానం చేసి, శ్రీవారి సాంప్రదాయాల్ని కొల్లగొట్టి, శ్రీవారికి పెట్టే నైవేద్యాల విషయంలో కూడా కల్తీ చేసినటువంటి ఇతన్ని ఎవరు క్షమిస్తారు? ఎవరు పాపమని వదిలేస్తారు? కాబట్టి అక్కడ కూడా దేవుడు తీర్పుతోటి ఇతని యొక్క కాలం పరిసమాప్తం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కాలం ఇక పరిసమాప్తం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇకపోతే సిట్టులో పేరు తేల్చబోతా ఉంది అని అంటే, ఇక్కడ లడ్డూలో భక్తులే ప్రధానమైనటువంటి సాక్ష్యాలు. ఇంకెవరి దగ్గరకో మనం వెళ్ళవసరం లేదు. గతంలో భక్తులు లడ్డు తీసుకొని ఇది ఊరికనే విడిలిపోతుందని, వాసన వస్తుందని, నిల్వ ఉండట్లేదని, తింటుంటే అసలు ఆ ఫీల్ రావట్లేదని భక్తులు చెప్పారు. ఆ భక్తుల యొక్క ఏదైతే ఇచ్చినటువంటి వాన్మోర్ అనాలో, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఈ మాటలు అన్నారో అవన్నీ కూడా రికార్డ్ అయిపోయింది. రెండో విషయం వచ్చేసి, మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతా ఉంది. ఎక్కడ బోల్ బాబా, ఎక్కడ వైష్ణవి, స్టేట్ జిఎస్టీకి ఇచ్చిన దాంట్లో కూడా బయటపడి ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి. మీరు గమనిస్తే దీనికి దానికి సారూప్యత ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీని పెడతాడు. ఆ కంపెనీకి అసలు ఎక్కడ కూడా పేరు ఉండదు, రిజిస్ట్రేషన్ సరిగా ఉండదు. లేటెస్ట్ గా ఒక రిజిస్ట్రేషన్ పెడతాడు. సూట్ కేసుల కంపెనీ లాగా డబ్బులు తిరిగి ఇటు వచ్చేటట్టు ఎట్లయితే చేస్తాడో, ఇక్కడ శ్రీవారి లడ్డు విషయంలో కూడా కల్తీ నెయ్యిని తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా తర్వాత నిన్న వాళ్ళ లాయర్ ఒక టెక్నికల్ పాయింట్ చెప్పాడు. దానిలో యానిమల్ ఫ్యాట్స్ లేవు, దానిలో వెజిటేబుల్ ఫ్యాట్స్, వెజిటేరియన్ ఫ్యాట్ అంట, ఏదో ప్లాంట్ ఫ్యాట్ వెజిటేరియన్ ఫ్యాట్ అంటున్నారు అని అంటున్నాడు. వాళ్ళ చెప్పినటువంటి వాళ్ళ వాదన ఎంత తిరకాసుగా ఉందో చూడండి. అసలు దానిలో వెజిటేబుల్ ఫ్యాట్స్ అయినా కలవటానికి లేదు. శ్రీవారికి ఇచ్చేటువంటి సమర్పించేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి అయి ఉండాలి. 40 లీటర్లు పాలు తీసుకుంటే 1 లీటర్ మాత్రమే నెయ్యి వస్తుంది. ఆ 40 లీటర్లు కూడా వేడి చేసి వాటిల్లో తోడేసి పెరుగైన తర్వాత దాని మీద మేగడ తీసి నెయ్యి చెయ్యరు. స్వచ్ఛమైనటువంటి ఆవు పాలల్లో నుంచి, పచ్చి పాలల్లో నుంచి నెయ్యి తీస్తారు. ఆ పద్ధతిలోనే గతంలో శ్రీవారికి ఇచ్చినటువంటి నెయ్యి, నందిని నెయ్యి ఆ విధంగా ఉండేది. వీళ్ళు ఏం చేశారు? మొత్తం నెయ్యిని అసలు ఏ పద్ధతిలో తీసారో తెలియదు. దానిలో రకరకాల కల్తీలు జరిగినాయి అని చెప్పేసి ఇప్పటికే రిపోర్ట్ ఎన్డీడీబీ వచ్చింది. తర్వాత ఈ చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళే ఏం చెప్తా ఉన్నారు? ప్లాంట్స్ కి సంబంధించినటువంటి ఇవి కలిసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం పండింది. చాలా తెలివిగా కొన్ని హింట్స్ ఇస్తున్నారు. తప్పుగా ఇస్తే, ఇవ్వకపోతే, అంటే రేపొద్దున రాకపోతే అది ఫేక్ అని ప్రచారం చేసే అవకాశాలు కూడా రకరకాల హింట్లు ఇచ్చారు. సరే, మాట్లాడదాం, నేను మీకు మళ్ళీ ఇస్తాను. సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంతా గుండ్రంగానే తిరుగుతూ అది వైసీపీ దగ్గరే తిరుగుతోంది మొత్తం లడ్డు వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ఈ జిఎస్టీ నివేదికలు కానీ, కీలక నిర్ణయం సిట్ 5 సభ్యులు కానీ అంతా తమకే అనుకూలంగా వచ్చేసినట్టు, నిన్న కీలక నిర్ణయం అంతా అసలేం లేదు, చంద్రబాబు గారిని ఆక్షేపించేసినట్టు, వాళ్ళలోనే ఒక డబల్ రియాక్షన్స్, అన్నిటినీ ఎట్లా చూడాలి? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్.
పిల్లి మాణిక్యాలరావు గారికి అభినందనలు. లిడ్ క్యాప్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. కష్టే ఫలి అనేమో వీళ్ళు అంటున్నారు, కల్తీయే ఫలి అనేమో వాళ్ళు అంటున్నారు. ఏంటి ఎలా అవినీతి, ఎలా మోసాలు, ఎలా కల్తీ. ఇప్పుడు రాత్రి ఏదో సినిమా చూశాను, ఏంటి గోల్మాల్ గోవిందం అంట. అందులో రాజేంద్ర ప్రసాద్ గోల్మాల్ గోవిందం అంటే నాకు కరెక్ట్గా సింబాలిక్గా కనపడింది. రాజేంద్ర ప్రసాద్ బదులు అసలు జగన్మోహన్ రెడ్డినే పెట్టి తీయాల్సింది ఆ సినిమా. గోల్మాల్ ఎలా చేయాలో అతని వ్యాపారం గోల్మాల్, రాజకీయం గోల్మాల్, ఇప్పుడు ఈ పరిపాలన గోల్మాల్ చేసి పారేశాడు. ఇప్పుడు ఈ కల్తీ అన్నమాట. ఇవాళ ఈ నెయ్యి వివాదం ఇది 4 రాష్ట్రాల గోల్మాల్. ఏది ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 4 డైరీలు గోల్మాల్ అన్నమాట. ఏ విధంగా అసలు ఇతను ఇప్పుడు నిబంధనలు మార్చారు. ఏంటి 800 కిలోమీటర్లది 1500 కిలోమీటర్లకి మార్చారు. చాలా మార్చారు వాళ్ళ అన్ని విషయాల్లో. టెండర్ నిబంధనలు మార్చింది సుబ్బారెడ్డి. 800 కిలోమీటర్లది 1500 కిలోమీటర్కి మార్చాడు. అసలు వీళ్ళు కొన్నది 3300 కిలోమీటర్లు అవతల. అవును. ఎక్కడ రూర్కి, ఎక్కడ తిరుమల, ఎక్కడ దుండిగల్, అసలు ఎలా ఇప్పుడు మీరు అన్నారే గిర్రున తిరుగుతోంది. భూమి గుండ్రంగా తిరగటం కాదు, అసలు స్వామివారి లడ్డూని గుండ్రంగా తిప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం 4 రాష్ట్రాల చుట్టూ గోల్మాల్ చేసి పారేశారు. ఇవాళ దోషిగా నిలబడ్డాడు. తనేంటంటే అసలు మామూలుగానే ఒక వేట జరుగుతూ ఉన్నప్పుడు క్రూర మృగాన్ని పట్టుకునేటప్పుడు ఏంటంటే వలేస్తారు. ఆ వలల్లో పడ్డటువంటి ఆ క్రూర మృగం, మానిటర్ కావచ్చు, ఆ పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏంటి అసలు మామూలుగా కొట్టుకోదు, గిల్ల కొట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు అలా కనపడుతుంది మనకేది ఉచ్చులో తగులుకున్నటువంటి క్రూర మృగం ఎలా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటున్నట్టుగా కనపడుతున్నాడు. అసలు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే మీరు కొత్తగా వచ్చి చేసేదేమీ లేదంటాడు. ఎవరిని అసలు సిట్టు వేసి కొన్ని గంటలు కాలేదు సుప్రీంకోర్టు. అసలు సిట్ లో ఫార్మేషన్ కూడా ఎవరి పేర్లు బయటకు రాలేదు. జస్ట్ కేంద్రంలో 2, రాష్ట్రంలో 2, FSSAI ఒక నిపుణుడు. అంటే మీరు కొత్తగా వచ్చి చేసేదేమీ లేదని ఎవరికి చెప్తాడు? సిట్కి చెప్తాడు. అసలు ఇక్కడ కల్తీయే లేదు, అసలు విచారణ ఎందుకని ఎవరికి చెప్తాడు? సుప్రీంకోర్టుకే చెప్తాడు. స్వామి ఎవరిపై కోపం చూపాలో కూడా జగనే చెప్తాడు. ఏది వెంకటేశ్వర స్వామి కోపం వస్తుంది అంటాడు. స్వామి కోపం వస్తే చంద్రబాబు పైన, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళపైనే చూపాలి. అంటే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి డైరెక్షన్స్, సిట్కి డైరెక్షన్స్, అసలు వెంకన్న స్వామికే డైరెక్షన్ చేసే స్థాయి. అంటే సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నారు ఆయన నిన్న. ఏం లేదు ఇక్కడ అంతా సూపర్, సుప్రీం ఇలా చెయ్యాలి, సిట్ ఇలా చెయ్యాలి, వచ్చే సంస్థ ఇలా చెయ్యాలి, స్వామివారు ఇలా చేయాలి మధ్యలో. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క బరి తెగింపు అనాలా. ఇవాళ ఏంటి ఫిక్స్ అయ్యాడు కంప్లీట్ గా. ఇప్పుడు ఎక్కడైతే అతను ఎన్నెన్నో మోసాలు చేసినా, ఎన్నెన్నో వ్యాపారాల్లో చేసినా మనం చూసాం. పరిపాలనలో చేసిన మద్యం స్కామ్ అనో, ఇసుక స్కామ్ అనో, అన్ని రకాలు అన్ని కూడా చేసినా, కానీ స్వామివారి దగ్గర మాత్రం దొరికిపోయాడు అనమాట. ఇప్పటి సీఎం మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు. ఆ 100 రోజుల పండుగలో ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో తన ఆవేదన ఆయన వ్యక్తం చేశాడు. తర్వాత ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఈవో మాట్లాడాడు. ఏది 2 సార్లు శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి ఈవో ఏమయ్యాడు? ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి ఎక్కడ? ఇప్పుడు అందరికీ వాళ్ళ దేశం మొత్తం సుప్రీంకోర్టు అసలు దృష్టి పెట్టాల్సిన దానిపైన. ఏది ధర్మారెడ్డి ఎక్కడున్నాడు, ఎందుకు దాక్కున్నాడు, ఎందుకు బయటకు రావట్లేదు? ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి అంటున్నాడు. క్షమాపణలు ఎవరు చెప్పాలి? దొంగోడు చెబుతాడా, పోలీసోడు చెబుతాడా? దొంగతనం చేసినాడు క్షమాపణ చెప్పాలా? దొంగని పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా? కల్తీ చేసినాడు క్షమాపణ చెప్పాలా? కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా? నాకు అర్థం కావట్లా. అంటే అసలు కింద పడ్డా తనదే పై చేయి అనేటటువంటి అతని తత్వం. ఇవాళ మీరు అన్నారు ఏంటి, రూర్కీలో 355 రూపాయలకి వీళ్ళు కొన్నారు. ఏంటది? ఆ బోల్ బాబా దగ్గర నుంచి 355 రూపాయలకి కొని 319 రూపాయలకి టీటీడీకి సప్లై చేశారు. లాస్ట్కి ఎలా సప్లై చేస్తారు? ఇప్పుడు బోల్ బాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, అసలు ఎందుకు ఈ డైరీలన్నీ భూమన డైరీ?
లేకపోతే సుబ్బారెడ్డి డైరియా, జగన్మోహన్ రెడ్డి డైరియా, మొత్తం ఇప్పుడు ఈ కొత్త సిట్ దాన్ని బయట పెట్టాలన్నమాట. 355కు కొని 319కి ఇచ్చారంటే 35 రూపాయల నష్టానికి వీళ్ళు 10 లక్షల కిలోల కాంట్రాక్ట్. అంటే ఏంటి, దగ్గర దగ్గర 3.5 కోట్లు 6 నెలలకి 7 కోట్లు తక్కువకి నష్టానికి వీళ్ళు ఇస్తారా? అసలు ఏఆర్ డైరీలో అసలు ఏం జరుగుతోంది, వైష్ణవి డైరీలో ఏం జరుగుతోంది అంటే నిన్న పట్టాభి ఎవరో బయట పెట్టాడు, మొత్తం ఆనం వెంకటరమణారెడ్డి బయట పెట్టాడు, ట్యాంకర్ల మాయాజాలం. అంటే నెయ్యి గోల్మాల్ కాదు, ట్యాంకర్ల గోల్మాల్ అనమాట. మొత్తం ఇవాళ ఆ స్టేట్ సిట్ బయట పెట్టిందనమాట. ఏంటి, జిఎస్టి వాళ్ళు ఏదైతే కూడా టోల్ ప్లాజాలు, అసలు ఎక్కడెక్కడ ఈ ట్యాంకర్ ఏ టోల్ ప్లాజా దాటింది, ఎలా తిరిగింది, మళ్ళా ఎలా వచ్చింది అనేది ఇవాళ మరి ఆ స్టేట్ జిఎస్టి వాళ్ళ నివేదిక స్పష్టంగా కనపడుతోంది అనమాట. మొత్తం ఈ వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఉచ్చులో పడ్డాడు. కానీ ఈ డబుల్ రియాక్షన్ ఏంటండి? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు స్వాగతిస్తామంటారు, ఈయన అసలు అక్కర్లేదే అంటారు. అసలు మేం చెప్పిందే చేసింది సుప్రీం అని రోజా ట్వీట్ చేస్తారు. అసలు మేము జరిగిందే, అసలు ఇంకా నయం, అసలు రిటైర్డ్ జడ్జి నేమన్నారు, అది కూడా వేసింటే ఎవరో ఇందాక లైవ్ లో కామెంట్ పెడుతున్నారు, 2 లడ్డూలు చేతిలో పెట్టి రిటైర్డ్ జడ్జిని కూడా మేనేజ్ చేస్తారా అని చెప్పి ఎవరు జోక్స్ వేస్తున్నారు. సుబ్బారెడ్డి ఇది వైసీపీ విజయం అన్నాడు, తర్వాత ఇది భక్తుల విజయం అన్నాడు. అసలు విజయం ఏంటి? ఇది వైఫల్యం. ఇదేంటి, మహా అపచారం, మహాపరాధం కదా. ఇవాళ సుబ్బారెడ్డి ఏమన్నాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఇది నా హయాంలో జరగలేదు, అసలు నేను ఏఆర్ డైరీకి ఇవ్వలేదు అన్నాడు. అంటే బండ ఎవరిని ఎత్తినేశాడు, భూమన్ ఎత్తినేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది అంటాడు. లేదు, ఎలక్షన్ నోటిఫికేషను అంటే ఆఫీసర్ల హయాంలో జరిగిందంటే ధర్మారెడ్డిని ఇరికిచ్చాడు. ఆఫీసర్ ఎవరు? ధర్మారెడ్డి. అంటే బండ సుబ్బారెడ్డి వేసింది భూమన పైన, ధర్మారెడ్డి పైన, అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద పడింది ఆ బండ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ గిల్ల కొట్టుకుంటున్నాడు. ఏంటి, కుడితిలో పడ్డ నెయ్యి కాదు, ఎలుక కాదు, నెయ్యిలో పడ్డ ఎలుక, నెయ్యిలో పడ్డ ఎలుకలాగా గిల్ల కొట్టుకుంటున్నాడు అనమాట. కష్టం, బయట కష్టం. ఏదండి, నెయ్యిలో పడ్డ జగన్, అదే ముందు నెయ్యి వెనక గొయ్యే, ఇక మీ ఒంటి నిండా బొబ్బలే, ఎందుకంటే నెయ్యి బాగా కాగిన నెయ్యి అనమాట. అది నెయ్యి కాదు, నెయ్యే, ముందంతా నెయ్యే, వెనకాల గొయ్యి. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, ఒక్కసారి నేను బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జగన్ గారు మాట్లాడిన కొన్ని పాయింట్స్ చదివి వినిపిస్తాను, దాన్ని బట్టి ఇక మీరు మీ రియాక్షన్స్ చెప్పండి. చంద్రబాబు నాయుడిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది, ఆయన వేసిన సిట్టుని రద్దు చేసింది. అలాగే ఆధారాలు మేము చూపిస్తున్నాం కదా, ఇక కొత్తగా వచ్చిన సిట్, స్వతంత్ర సిట్ వచ్చి ఏం చేస్తుంది? అలాగే తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది. అలాగే తన కోపాన్ని చంద్రబాబుపై, కూటమి నేతలపై అంటే మీపై, అలాగే ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్న వారందరిపై కూడా ఆయన తన ప్రతాపాన్ని చూపిస్తాడు. అంత వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో ఆయనే చెప్పేశారు, సిట్ ఏం చేస్తుందో చెప్పేశారు, ఏం లేదని చెప్పేశారు, కోర్టు తిట్టిందని చెప్పేశారు, అంతా క్లియర్. ఇంకా మీరు ఎందుకు వేశారు స్వతంత్ర సిట్ సుప్రీం వాళ్ళు అని చెప్పండి, అసలు ఏం లేదు ఇక్కడ. మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు. ముందుగా పిల్లి మాణిక్యాలరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పోరాట యోధుడు, వారికి తగిన గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు రెండోది, ఈ శాపనార్థాలు మనం చూస్తున్నాం కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి శాపనార్థాలు పెడుతున్నారు. నిన్న కూడా శాపనార్థాలే అయ్యి. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనము ఏమీ చేయలేక, ఆడలేక మధ్యల మీద పడ్డట్టు అంటారు కదా, ఏమీ చేయలేక కొన్ని శాపనార్థాలు మనం పెడుతుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఉన్నారు. నిన్న వారు చూసిన ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఆయనే జడ్జి, జ్యూరీ, ప్రాసిక్యూషన్ తీర్పులు కూడా ఆయనే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2 ఉన్నతాధికారుల్ని, అదేవిధంగా సిబిఐ నుంచి ఒక 2 ఉన్నతాధికారుల్ని, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని తీసుకోండి మీరు. ఒకటి సుప్రీంకోర్టు ఒక చాలా మంచి నిర్ణయం, అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఉండడమే కాదు, ఉన్నట్లుగా కూడా అనిపించాలా.
అందుకోసం సుప్రీంకోర్టు ఈ రోజు సిబిఐ నుంచి కూడా అధికారులు ఇచ్చారు. సిబిఐ డైరెక్టర్ మానిటరింగ్ చేస్తా అంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉన్నతాధికారి మానిటరింగ్ చేయమన్నారు. నిష్పక్షపాతంగా ఉండడమే కాదు, నిష్పక్షపాతంగా ఉన్నట్లుగా కూడా కనిపించాలని ఒక సదుద్దేశంతో సిబిఐ ఒక నిర్ణయం చేసింది. దాన్ని అందరూ స్వాగతించారు. ఏమన్నా రద్దు చేసిందా, సిట్ వేయడానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా కరెక్ట్, వైసీపీ చెప్పిందా కరెక్ట్, లేదా టీటీడీ గత బోర్డు చెప్పిందా కరెక్ట్ అని ఏమన్నా చెప్పారా? చాలా వీళ్ళందరూ కూడా ఏమంటే మొదట సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న పదవులు ఉన్న వ్యక్తి ఆయన ఈ విధంగా మాట్లాడకూడదనేది ఒక వ్యాఖ్య చేశారు. గత 5 సంవత్సరాల్లో 270 సార్లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద అనేక ముట్టికాయలు వేశారు, వాటి గురించి మాట్లాడరు. సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేశారు. అందరూ కూడా చూశారు కదా. ఆ వ్యాఖ్యలు వెనక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు దానుకుని రకరకాల విన్యాసాలు, రకరకాల వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందని చెప్పడము, సుప్రీంకోర్టు ఏదో చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా విమర్శించి చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఈ రోజు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ రోజు కొత్త కుంభకోణాలు గత 5 సంవత్సరాలు జరిగిన బయటకు వస్తున్నాయి. అందువల్ల ఆందోళన ఉన్నారు. ఇంకా ఏమేమి వస్తాయో అనే భయంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసము జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నారు. ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. నిన్నటి రోజున మనం వార్తల్లో చూసాం, టీడీపీ నాయకులు అనేక విషయాలు బయటకు తీసుకొచ్చారు. మీరు కూడా చెప్పారు, గోల్మాల్ బాబానా వాళ్ళు గోల్బాబా, అది గోల్బాబు, మనం ఇప్పుడు గోల్మాల్ బాబా డైరీ అని పెట్టుకోవాలా. వాళ్ళు వైష్ణవి వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, నిబంధనలు ఏ విధంగా మార్చారు, వాళ్ళ తాబేదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసము కాంట్రాక్ట్ లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా మార్చి అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి ట్యాంకర్ ఎక్కడికి బయలుదేరింది, ఎక్కడికి వస్తుంది. ఈ రోజు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరు తప్పించుకోలేరు, తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. మనం చూసాము వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్ లో ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారని చాలా స్పష్టంగా వచ్చేసింది. కాబట్టి ఇంత సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరు తప్పు చేసినా బయటపడే అవకాశం లేదు, చాలా స్పష్టంగా ఉంది. నేనేమంటున్నా అంటే అనేక విషయాలు బయటకు వస్తే అందులో చాలా ఆందోళనలో ఉన్నారు మన మాజీ ముఖ్యమంత్రి గారు. ఇంకా ఏమేమి వస్తాయో, ఇంకా ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతామో, ఇంకా మనం చేసిన తప్పుడు పనులు ఏమిటో. మైనింగ్ ఆయన వెంకటరెడ్డి గారు నిన్నటి రోజున చెప్పారు, అయ్యా పెద్దలు ఉన్నారు, నన్ను ఆ పేర్లు అడగొద్దని చెప్పారు. ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ మాట వింటారని తీసుకొచ్చారేమో అంటారు. మరి 800 కోట్లకి ఎన్ఓసి ఇచ్చారంటే నాకు ఆ స్థాయి ఉందండి, ఎవరో చెప్తేనే కదా నేను చేసేదని చెప్పారు. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో కొన్ని సమయాలు ఆయనకి అర్థం కాదు. మొన్న ఒక రోజు అన్నారు కదా, ఎటువంటి దేశంలో ఉన్నాను నేను, ఎటువంటి హిందూ ధర్మంలో ఉన్నాను నేనని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనకి తెలియదేమో వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన దేశంలో ఉన్నారు. ఈయన కూడా 151 సీట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి అయిన దేశంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంది. కాబట్టి ఈ రోజు ఆ ప్రశ్నలకు సమాధానం లేదు, ఎదురుదాడి చేయడం, గందరగోళంగా మాట్లాడడం, అనాలోచితంగా మాట్లాడము, ప్రజలను తప్పుదారి పట్టించడము, ఇది తప్ప వైసీపీ నాయకత్వం దగ్గర, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి సబ్జెక్టు లేదు. దాన్ని ఖండించాలి. ఆయన దగ్గర నిజాలు ఏమన్నా ఉంటే ఎస్ ఓకే జరిగిపోయింది, మేము కూడా సిట్ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి సార్, ఇప్పుడు కూటమి పక్షాలు గాని బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ స్వాగతించారు. చాలా మంది అశేష భక్తజనం కూడా ఇది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి తీర్పు తొందరగా, ఏదైతే ఈ విచారణ తొందరగా పూర్తవాలి. అయితే నేను పబ్లిక్ తరపు నుంచి బీజేపీ వరకు ఒక ప్రశ్న, అంటే ఇది చాలా మందికి ఒక డౌట్ గానీ ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఒకటి ఉంది. ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఏదైనా ఒక విషయం బయటపడినా, లేదా ఒక ఆరోపణ వచ్చినా, లేదా ఒక స్కామ్ కి సంబంధించిన విషయం బయటకు వచ్చినా, ఇప్పుడు ఈ లడ్డు అయినా దేశంలో సుబ్రహ్మణ్య స్వామి గారు మాత్రం ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు, ఆయనకు అనుకూలంగానే కేసెస్ వేస్తూ ఉంటారు, ఆయనకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక్క బీజేపీ మాత్రం అసలు ఇది జరగాలని సుబ్రహ్మణ్య గారు స్వామి గారు చేస్తున్న దానిపై మీకేం అభ్యంతరం లేదా? మేడం, సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క
ఆయన యొక్క అంటే నేను వ్యవహార అనేది శైలి. ఎందుకు ఇట్లా రెండు వర్షన్స్ చూసే వాళ్ళకి బీజేపీ నేనేమంటున్నా అంటే కొంతమంది వ్యక్తులు ఒక రకమైన మనస్తత్వంతో ఉన్నారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఇండివిజువల్ గా కొన్ని వ్యాఖ్యలు చేసి ఉంటారు. గత 5 సంవత్సరాల్లో ఇండివిజువల్ వ్యాఖ్యలు అన్నట్ల వారు జగన్ గారికి అనుకూలంగానే స్టేట్మెంట్స్ ఇస్తారు, వారు జగన్ గారికి సంబంధించి ప్రోగానే కేసులు వేస్తూ ఉంటారు. చంద్రబాబు గారిదే తప్పన్నట్టు అసలు బీజేపీకి సుబ్రహ్మణ్య స్వామి గారి విషయంలో ఏం అభ్యంతరాలు లేవా? చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి, చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. మీకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. రామ్ జెత్మలానీ గారు టాప్ మోస్ట్ లాయర్, ఆయన ఇప్పుడు లేరు, ఆయన వారు చనిపోయారు. ఆయన లాయర్ గా ఉన్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ హంతకుల తరఫున ఆయన వాదించడానికి ప్రయత్నం చేశారు. వాదించినప్పుడు ఆయన పక్కన పెట్టేశారు పార్టీలో నుంచి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారికి కూడా పార్టీలో ఎటువంటి యాక్టివ్ రోల్ లేదు. ఆయన పార్టీ విధానాలను డిక్టేట్ చేసే పరిస్థితి లేదు, పార్టీ విధానాలను చెప్పే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళేమో ఇప్పుడు మీరందరూ న్యాయం గెలవాలి, ఈ లడ్డూ వ్యవహారం తేలాలన్నప్పుడు ఆయన జగన్ గారికి సపోర్ట్ చేస్తూ కేసులు వేస్తూ జగన్ గారికి స్టేట్మెంట్లు అనుకూలంగా ఇస్తే ఇది బీజేపీ మీద ప్రభావం పడదా? మీకేం అభ్యంతరాలు లేవా? ప్రభావం ఉండదు. ఎటువంటి వ్యక్తులకు స్వేచ్ఛ ఉందమ్మా, దాన్ని మనం కట్టడి చేయలేము. కానీ ఎటువంటి ప్రభావం పడదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఏమి చెప్తారో, పురంధేశ్వరి గారు ఏం చెప్తారో అదే పార్టీ విధానం ఉంటుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో సమిష్టి నాయకత్వం, సమిష్టి చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు వ్యక్తులు వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి గారి విషయం మనందరూ కూడా తెలుసు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఇండివిజువల్ గా ఏదో వ్యాఖ్యలు చేస్తుంటారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా టీటీడీ విషయంలో ఆయన చాలా వైసీపీ ప్రభుత్వానికి చాలా గట్టిగా నిలబడ్డారు, మద్దతు ఇచ్చారు. ఆయన ఒకసారి టీటీడీకి వచ్చే ఇక్కడ ఏం తప్పులు జరగడం లేదని చెప్పారు. వేల మంది, వందల మంది, వేల మంది భక్తులు లడ్లు చేతిలో పట్టుకొని ఈ చూపించదా? ఎటువంటి ప్రభావం చూపించదు. పార్టీ చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లారిటీ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చాలా స్పష్టంగా ఉన్నారు. జాతీయ అధ్యక్షులు ఇప్పటికే రాష్ట్ర పార్టీతో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడారు. లడ్డూ విషయంలో ఇది చాలా దారుణం అని చెప్పి ఏం జరుగుతుందని కూడా కనుక్కున్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వ్యాఖ్యలు, అటువంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు బీజేపీ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. ఏమంటున్నా అంటే ఈ సమస్యకి లాజికల్ కన్క్లూజన్, అర్థవంతమైన ముగింపు జరగాల. ఎవరు తప్పు చేశారో, ఎవరున్నారు, కోట్లాది మంది హిందూ మనోభావాలు కాదండి, ముస్లిం సోదరుల మనోభావాలు కూడా తప్పు. ఎందుకంటే బీబీ లాంచారి ముస్లిం వాళ్ళ యొక్క ఆడపడుచు కదా, ఆ సోదరులు ఆడపడుచు కదా, ఆమెను కూడా పోయి పూజిస్తుంటారు, దర్శించుకుంటారు కదా. ఈ రోజు మతాలకు అతీతంగా దేవదేవుడిని నమ్మిన వాళ్ళందరి మనసులు గాయపడ్డాయి. నిజాలు బయటికి రావాలా. గత 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. టీటీడీ పవిత్రతను కాపాడబడుతుంది. ఇప్పటికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని రకాల నాణ్యత పెరిగింది. ఈ రోజు భోజనం గాని, అన్న ప్రసాదం గాని, లేదా మిగతా లడ్డు ప్రసాదం గాని, వడ ప్రసాదం గాని అన్ని కూడా నాణ్యతలు పెరిగారు. ఈ రోజు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. గత బోర్డు చేసిన తప్పులు అన్నింటినీ కూడా బయటకు తీస్తారు. వారి చట్టాలను ఎదుర్కోవాలా, వారి న్యాయస్థానాలు డివి శ్రీనివాస్ గారు, సో తీర్పు రాకముందే రకరకాలుగా వక్ర భాష్యాలు చెప్పేసుకుంటున్నారు అంటేనే పూర్తి స్థాయిలో తప్పు బయటపడుతుంది, డిఫెన్స్ లో పడుతున్నాము, 100% కూరుకుపోయామని క్లారిటీ వచ్చినట్టేనా? ఇది ఎంత మేర మైనస్ కాబోతోంది ఈ వ్యవహారం ఇప్పుడు స్వతంత్ర సిట్తో? దొరికితేనే దొంగ, దొరకకపోతే దొంగ కాదు. జగన్ ఎప్పటికీ దొరకడు అనే ధీమా, ఏది జగన్మోహన్ రెడ్డిలో ధీమా, నేను ఎప్పటికీ దొరకను అనే ఒక ధీమాతో ఇన్నేళ్ల అతని యొక్క ఇది నడుపుతూ వస్తున్నారు. ఎందుకని ఎన్ని కేసులు సిబిఐ, ఈడీ, మనం చూసాం 29 కేసులు అంట, 11 అయ్యి 9 అయ్యి, సిబిఐ, ఈడీ 136 డిశ్చార్జ్ పిటిషన్లు. ఏ విధంగా 11 ఏళ్లుగా బెయిల్పై అతను దొరకకుండా తిరుగుతున్నాడో ఇప్పుడు కూడా నన్ను పట్టుకోలేరు అనే ఒకే ఒక ధీమాతో న్యాయ వ్యవస్థకే అతని వాళ్ళ ఒక సవాల్. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కేస్ స్టడీ అమ్మా. ఏంటంటే ఇవాళ జగన్ ఆదర్శంగా తీసుకుని రాబోయే భవిష్యత్ తరాల్లో చెలరేగిపోయే నేరగాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది.
ఏది ఒక కొరుకుడు బడని కొయ్యగా ఇతను అటు సిబిఐకి ఈడీకి కాదు, హైకోర్టుకి కాదు, సుప్రీంకోర్టుకే మారటం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నేర చరిత్ర మనం చూస్తుంటే కనపడుతోంది అన్నమాట మన కళ్ళ ముందు. ఎలా, ఎంతకాలం, ఏం జరుగుతోంది, భారతదేశానికి ఇక దిక్సూచిగా మరి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు, ఆ కేసులన్నీ కూడా. ఇప్పుడు ఈ కేసే చూద్దాం, ఈ కల్తీ నెయ్యి వివాదం. కెమిస్టులు అంతా చెప్పారు కదా, వాళ్ళు క్లియర్ కట్ గా మొత్తం కాంబినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటని ఇప్పుడు చెప్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం. ఈ రోజు కూడా ఆ బోల్ బాబా డైరీ రేట్లు అక్కడి నుంచి తీసుకురావటం వైష్ణవి డైరీ కేంద్రంగానే గోల్మాల్ మొత్తం జరిగింది. ఇది వాస్తవం. ఇదేంటి, అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. ఆ బోల్ బాబా డైరీ డైరెక్టర్లే వైష్ణవి డైరెక్టర్లు అంట. సేమ్ డైరెక్టర్ వాళ్ళు వైష్ణవిలో డైరెక్టర్లుగా చేరింది కూడా మొన్న జనవరిలో అంట. ఏది, బోల్ బాబా డైరీ. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీకు కల్తీ నెయ్యి ఈ 3 చుట్టూతా తిరుగుతోంది, ఈ 4 రాష్ట్రాల చుట్టూతా తిరుగుతోంది. దీనికి బీజం వేసింది సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డిని చైర్మన్ చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వారం రోజులకే అతన్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేసేశారు. ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగానే టీటీడీ నేపథ్యంగా జరిగిన స్కామ్. ఏది, ప్రసాదం కల్తీ స్కామ్ అన్నమాట. సంవత్సరానికి 800 కోట్లమ్మా, 5 ఏళ్లలో 4,000 కోట్ల స్కామ్. ఏంటి, అన్న ప్రసాదాలు కావచ్చు, లడ్డూ ప్రసాదం కావచ్చు, లడ్డు కాదు మొత్తం జీడిపప్పు కావచ్చు, నీకు యాలకులు కావచ్చు. యాలకులు 8 mm యాలకులు కొనాలంట. యాక్చువల్గా నీకు క్వాలిటీగా ఉన్నవి 8 mm పొడవున్న యాలకులు కొనాల్సింది వీళ్ళు 4 mm యాలకులు కొన్నారు. అంటే ఎంత నాసిరకం సరుకులతో వీళ్ళు వాడారనేది ఇక్కడే కనపడుతుంది కదా. అసలు నీకు బట్టర్ లేకుండా నెయ్యి ఎవరు తయారు చేస్తారు? వెన్న లేకుండా నెయ్యి పేటెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిదే. మాణిక్యరావు గారు చెప్పండి, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. మేడం గారు, జగన్మోహన్ రెడ్డి చాలా క్రిమినల్. నేను 2 విషయాలు కంపేర్ చేస్తా. వివేకానంద రెడ్డిని చంపింది మీకు, నాకు, లోకానికి తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే తెలుసు కదా. కానీ బయటకు వచ్చి చంపిన సంగతి, ఎవరికి సుపారీ ఇచ్చిన సంగతి, ఎవరు వెళ్ళిన సంగతి, ఎంత క్రూరంగా చంపిన సంగతి, వాడిన వెపన్ సంగతి మర్చిపోతున్నారు. గొడ్డలని ఆయనే ఫస్ట్ చెప్పారు, ఎవడేం గొడ్డలని చెప్పలా. అంటే మరో నేనేమంటున్నానంటే మేడం, ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి అసలు ఏమీ తెలియనట్టు ఆ క్రూరత్వాన్నంతా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నం చేశాడు. ఈ రోజు కూడా కల్తీ ఎట్లా జరిగిద్ది, దానిలో అసలు తక్కువ రకం నెయ్యి లేకపోతే కల్తీ చేసిన నెయ్యి డబ్బులు బాగా మిగిలించుకునే పద్ధతిలో, కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పద్ధతిలో వైష్ణవి దగ్గర నుంచి ఎంతగా తీసుకురావాలి, ఏఆర్కి ఎంతకి తీసుకురావాలి, అట్లాగే తిరుపతి దేవస్థానానికి ఎంతకి ఇవ్వాలి, దీంట్లో ఎంత మింగాలి, దీంట్లో ఎవరెవరు చేత చేయించాలి, బినామీ కంపెనీలు పెట్టినట్టు బినామీ డైరెక్టర్లు ఎట్లా పెట్టాలని మొత్తం జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజు ఎట్టయితే బుకాయించి పక్కన వాళ్ళ మీద నెట్టాడు, ఈ రోజు కూడా బుకాయించి స్వామి వారి మీద నెడతా ఉన్నాడు. ఆ రోజు ఎట్లయితే టెక్నికల్ గా సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నారో, ఈ రోజు కూడా ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఫోటో జరిగింది. అందులో ఎటువంటి ఇది లేదు. పాపం పండింది. చాలా తక్కువ కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పతనాన్ని మనం అందరం కూడా. ఆంజనేయ రెడ్డి గారు 10 seconds మీ కంక్లూడింగ్. మేడం, నేను ఒకటే చెప్తున్నాను, సామెత ఒకటి ఉంది, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని అంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కరోనా సమయంలో వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్న అన్ని నిర్ణయాలపైన రివ్యూ చేయాలా. కరోనా సమయంలో ఎవరు దాని గురించి చూసేవాళ్ళు కాదు. కరోనా సమయంలో మొత్తం ప్రపంచం అంతా ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నం ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన జాగీర్ లాగా, సొంత ఆస్తి లాగా అనేక దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన రమణ దీక్షితులు గారు అన్నారు, స్వామిని పెట్టాల్సిన క్వాంటిటీ కన్నా తక్కువ పెట్టారు అంటే స్వామిని అర్ధాకలతో ఉంచారు వాళ్ళు. ఇది మనం చెప్పడం కాదమ్మా, రమణ దీక్షితులు గారు
వైసీపీ మద్దతుదారు మా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకి. ఆయన గత 5 సంవత్సరాల్లో చెప్పారు లడ్డు నాణ్యత నశించింది, కూడా నాణ్యత లేదు, భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు, అన్నప్రసాదాలు నాణ్యత లేదని నేను అనేక సార్లు పూజారులకు చెప్పాను, బోర్డు మెంబర్స్ కి చెప్పాను, అందుకే ఇప్పుడు స్వతంత్ర స్థితి తొందరగా తేల్చాలని ఆశిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా కంగారు పడుతున్నారంటేనే ఎన్ని బయటకు వస్తాయి తొందరలో అనేది. చాలా కంగారులో ఉన్నారు. బహుశా ఇంత దుర్మార్గాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉంటాయని నేను అనుకోవలేదు. గత 5 సంవత్సరాలు అవినీతి కార్యక్రమాలు, రాజకీయ కక్షలు, దుర్మార్గాలు, హిందూ ధర్మం మీద దాడులు, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదట ఉండడమే కాదు, ఇటువంటి వాటిల్లో కూడా 5 సంవత్సరాలు మొదట ఆ పరిస్థితి మనం మార్పు తీసుకొస్తున్నాం.